జరుగుతుందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. కర్నూలు మండలంలోని దిన్నెదేవరపాడు గ్రామ పరిధిలోని జగన్నాథం గట్టు శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం ఆలయ ఈవో జమ్ములమ్మ, నూతన కమిటీ చైర్మన్ వి మధుసూదన ఆచారి ఇతర కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని పూలమాలలతో శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ సుమారు 20 ఏళ్లుగా శ్రీ రూపాల సంగమేశ్వర దేవస్థానం ఉన్న పాలకవర్గ నియామకం జరగలేదన్నారు. కుటుంబ ప్రభుత్వం వచ్చిన అన్ని వర్గాలకు సమయప్రాణిస్తా ఈ నూతన పాలక వర్గాన్ని నియమించడం జరిగిందన్నారు. నూతన పాలక వర్గం సమిష్టి నిర్ణయాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి ముందుకు రండి. చైర్మన్ ఓకే సార్. సభ్యులంతా కూర్చోండి, వెనక కూర్చోండి. కూర్చోండి అమ్మ, అందరు సభ్యులు కూర్చోండి. దయచేసి మీ స్థానిక నాయకులు రెడ్డి గారు వద్దు. మీ దినదేవరపాడు గ్రామానికి చెందిన తాండ్రపాడుకు చెందిన నాయకులు ఎవరు మదన ఇట్లా ముందుకు రా. మదన కుమ్మరి కామాక్షి, సాగలి మాధవి, ఎరగలి నాగార్జున, కుర్వ లలిత, సురేష్ శర్మ గారు కూర్చుందిరాండి. ఇక్కడ రండి. అదిగా కాలు బయట పెట్టిన పోవాలని ఓ 15 నిమిషాలు అంతే. కరా బాబు చేసుకుంటూ పోతారు. అది కాకోకుండా కాపాడాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా. మేము ఈ జగన్నాథ్ గట్టు అభివృద్ధి సమితి తరఫున చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అది ఎంత సర్వే చేశారు, సర్వే నెంబర్తో సహా కంప్లీట్గా రిప్రజెంటేషన్ ఉంది. ఆ రిప్రజెంటేషన్ కాపీ కూడా ఎమ్మెల్యే గారికి ఇస్తాను. ఆయన పోయినప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని, ఎండోమెంట్ కమిషనర్ని కలిసి దీన్ని ప్రాసెస్ చేసి వీలైనంత త్వరలో మనకు ఈ టెంపుల్కు ల్యాండ్, ఈ టెంపుల్ కూడా మన ల్యాండ్ లేదు, రెవెన్యూ ల్యాండ్లో ఉంది. టెంపుల్ కంటూ లేదు, ఆ రెవెన్యూ రికార్డ్స్లో టెంపుల్ లేదు. ఎందుకంటే ఈ మధ్య కట్టిండేది, ఈ 20-22 ఏళ్ళ క్రితం కట్టిండేది. అంతకుముందు ఇదేదో సంగమేశ్వరంలో ఉండేది, ఊడిపోయిన తీసుకొచ్చి కట్టినారు. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ దిన్నదేవరపాడు విలేజర్లకు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది మీదే, దాన్ని మీరు తప్పకుండా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. నేను డెవలప్ చేశాము ఉన్నంతకాలము, మా సహకారం ఎప్పుడూ అట్లే ఉంటుంది. ఇది కూడా చేస్తున్నాం. వినాయకుని గుడి ఉంది, ఇప్పుడు అష్టలక్ష్మి గుడి చేస్తూ ఉన్నారు. వెనకల అమ్మవారి గుడి కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా అయిపోతుంది. ఆంజనేయ స్వామి విగ్రహం అన్నీ కూడా మీ ఇంకా ఈ చెట్లు నాటు కార్యక్రమం విజయగారు సహకరిస్తారని కోరుకుంటున్నా. కొత్తగా ఎంపికైన
ఈ మధుసూదన్ గారు వాళ్ళ సభ్యులకు నా శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమము నూతన పాలక మండలి ఏర్పాటు సందర్భంగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ దస్తగిరి సార్ గారికి, అలాగే కమిటీ సభ్యులకి, చైర్మన్కి, అలాగే మిగిలిన సభ్యులందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు. ఈ దేవస్థానాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా అందరం కలిసి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సుదినం మన రూపాల సంగమేశ్వర స్వామి గుడికి నూతన ఆలయ కమిటీ చైర్మన్ను మమ్మల్ని సభ్యులను నియమించి ఆలయ అభివృద్ధికి చాలా తోడ్పడిన దస్తగిరి గారికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ విధంగా మన జగన్నాథ్ గట్టు చాలా విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారికి కూడా ఇంతకుముందు 2-3 రిక్వెస్టులు చెప్పాను ఈ గుడి అభివృద్ధి గురించి ఎట్లా చేయాలని చెప్పేసి. ఆయన మాకు సహకరించుకుంటా మేము ఆయన సహకరిస్తూ ఈ గుడిని ఇంకా చాలా ఉన్నత స్థాయికి తీసుకుపోతామని కోరుకుంటున్నాను. ఈరోజు దినదేవరవాడికి మహోత్సవ దినము. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్కి ఇంతవరకు చైర్మన్గా ఎప్పుడు వెళ్ళింది. ఈరోజు ఫస్ట్ టైం మన బొగ్గల దస్తగిరి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు జయించారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ గట్టు పైన ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ చేయాలని, పార్కింగు, నీటి సౌకర్యము, విద్యుత్తు ఇవన్నీ ప్రధానంతో ఒకటి డెవలప్ చేయాలని మేము కోరుకోవడం జరిగింది. ఈరోజు ఈ కమిటీ నియమించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేకంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రూపాల సంగమేశ్వర స్వామి గుడి మొదటి చైర్మన్గా నాకు ఈ అవకాశం మా గ్రామ ప్రజలు, మా నాయకులు అందరూ కల్పించినారు. ఇక్కడి నుంచి ఈ అభివృద్ధి పదంలో ఈ దేవాలయం ముందుగా అభివృద్ధి చేస్తాము. మా కమిటీ సభ్యులు అందరం కలిసి ముందుగా చేసి మా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, మా ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి గారు అయితేనేమి, మా పాత కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళందరినీ కలగలుపుకొని మేమంతా కృషి చేసి ఈ దేవాలయాన్ని ముందుగా అభివృద్ధి చేస్తామని. ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఇక్కడ దాదాపు 2 లక్షల మంది దాదాపు వస్తారు. ఇక్కడ మనకు ఈ కర్నూలు జిల్లాలో నంద్యాలకు శ్రీశైలం ఉన్నది. మన కర్నూలుకి ఇక్కడ ఈ రూపాల సంగమేశ్వర స్వామి గుడి ఇదే ఉన్నది. అందుకొరకే దీన్ని ముందుగా ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మేమందరము అందరితో కలగలుపుకొని ముందుగా ఇంకా బాగా చేయగలుగుతాము. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్కు ప్రాబ్లం ఒకటి ఉంది. ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళది మాదని, తర్వాత వీళ్ళు రాయలసీమ యూనివర్సిటీ మా వాళ్ళని అని అంటున్నారు. మాకు ఈ పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డిని సమక్షంలో ఎమ్మెల్యే తరఫున అందరి తరఫున ఈ గుడికి ఉన్న అన్ని ఇబ్బందులను ముందుగా అందరితో కలవలుపుకొని చేసి ఇంకా అభివృద్ధి చేయగలుగుతామని అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మీ పేరు ఆచార్య. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ యొక్క చైర్మన్ని ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే కమిటీ సభ్యులని ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ టెంపుల్ ఉన్నా, 25 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉన్నా ఎక్కడ కూడా ఒక చైర్మన్ కూడా నియమించలేదు ఎవరు. కానీ మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి, అంటే అన్ని వర్గాలకి సమన్వయంగా కమిటీ మెంబర్లని, చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మా కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, మా యొక్క పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మా విష్ణువర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ యొక్క కమిటీ ప్రతి ఒక్కరూ అందరూ సమ నిర్ణయంతో ఈ ఆలయ అభివృద్ధి చేసి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క శివుడే వీళ్ళకి
ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పార్క్ ప్లేస్ అయితేనేమి ఇక్కడ తాగునీటికి కూడా చాలా ఇక్కట్లు ఉన్నాయని చెప్పారు. అవి కూడా తీర్చడానికి కూడా మేము శాశ్వతంగా కృషి చేస్తాం, నేను విశ్వనాథ్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క టెంపుల్ని ఇంకా ఎంతో తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు అంటే మేము సమన్వయంతో నిర్మాణం చేసుకుంటాము. కాబట్టి మన జిల్లాలో ఇది ఒక అతిపెద్ద ఆలయంగా కూడా వెలిసింది. కాబట్టి మన ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు చాలా ఆలయాలు ఉండేవి, కానీ ఈసారి డివైడ్ అయిన తర్వాత ఎక్కువ శాతం నంద్యాల పార్లమెంట్కే ఎక్కువ శాతం ఆలయాలు వెళ్ళిపోయాయి. కాబట్టి మనకి ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ యొక్క టెంపుల్ని మనం చూసుకుంటే ఆ శివుడు ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందించాలి. కమిటీ సభ్యులకి అలాగే చైర్మన్కి నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.